హాయ్ అండి. ఈరోజు మనం 9th క్లాస్ బయాలజీకి సంబంధించి కణం యొక్క ఆవిష్కరణ, కణంపై శాస్త్రవేత్తల ప్రయోగాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనము కణం ఒకటో పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏమంటే 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీన్ని పరిశీలించినారన్నమాట. రాబర్ట్ హుక్ ఈ కణాన్ని పరిశీలించడం ద్వారా అందులో ఉన్న గదులకి కణాలుగా పేర్కొన్నారు. కణంని ఇంగ్లీష్లో సెల్ అని అంటారు. సెల్ అనే పదం వచ్చేసి లాటిన్ పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 9th క్లాస్లోనే 5th పేజీలో బయాలజీలో 5th పేజీలో కణం గురించి మరింత తెలుసుకుందామనే చిన్న ఆర్టికల్ ద్వారా ఇచ్చినారన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చి కణాలను 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు. అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించినారు. ఆ బెండు ముక్కలో ఉండే చిన్న చిన్న గదులు ఉంటాయి కదా, దాన్ని కణాలుగా పేర్కొని ఆ కణాలను ఇంగ్లీష్లో సెల్ అని అంటారు. సెల్ అనే పదం వచ్చేసి లాటిన్ పదం నుంచి వచ్చింది. సెల్ అనగా అర్థం వచ్చి ఒక చిన్న గది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ లువెన్ హుక్ 1674లో సంవత్సరంలో మెరుగుపరచబడిన అంటే సూక్ష్మదర్శి అనేది అప్పుడు తర్వాత మళ్ళీ అప్డేటెడ్ అవుతుంది కదా, దాని ద్వారా చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నారు. ఆ తర్వాత 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుగొన్నారనమాట. తర్వాత వచ్చి పర్కేంజీ 1839లో అంటే నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ తర్వాత 1839లో కణం యొక్క ద్రవ పదార్థం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమై ఉంటాయి మరియు జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్లీడెన్ 1838 మరియు స్వాన్ వచ్చేసి 1839 సంవత్సరంలో సమర్పించినారన్నమాట వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని. సపోజ్కి కేజీకి ప్రమాణం వచ్చేసి గ్రామ్స్ అని అంటాం కదా, అలాగే మన మానవులకి యొక్క ప్రమాణం ప్రాథమిక ప్రమాణం అనేది కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా తన సిద్ధాంతాన్ని వీర్కోవి మరింత విస్తృతం చేసినారన్నమాట 1855లో. నెక్స్ట్ వచ్చేసి ఆరో పాయింట్ 1940లో ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని కనుగొనడం వల్ల కణం యొక్క సంక్లిష్ట నిర్మాణం మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్.